మార్గశిర మాసంలో వైష్ణవ ఆలయాలను సందర్శించాలని పెద్దలు చెబుతుంటారు. ఈ మాసంలో సూర్య దేవాలయాన్ని కూడా సందర్శించడం మంచిదని పండితులు చెబుతున్నారు. సూర్య దేవాలయం అంటే మనకు గుర్తుకు వచ్చేది కోణార్క్ దేవాలయం. ఇది ఒడిశాలోని పూరి నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించాడు. సముద్ర తీరంలో నిర్మించిన ఆలయం సూర్యునికి అంకితం చేశారు. ఇక్కడ సూర్యుడిని 3 రూపాల్లో ఆరాధిస్తారు. ఉదయం బాలుని రూపంలోను, మధ్యాహ్నం యువకుని రూపంలోను, సాయంత్రం వృద్ధుడి రూపంలోనూ ఆరాధిస్తారు. సూర్యుని 3 రూపాలు మనకు ఆలయంలో శిల్పకళా రూపంలో దర్శనమిస్తాయి. ప్రత్యక్ష దైవం సూర్యుడిని ఆరాధించే వారికి కోణార్క్ దేవాలయం ఓ పవిత్రమైన స్థలం. ఆరోగ్యానికి, శక్తికి సూర్యుడు ప్రతీక. సూర్యకిరణాలు ధ్యానానికి, మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి ప్రధాన కారకంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇక్కడ సూర్యుడిని 3 రూపాల్లో ఆరాధిస్తారు. ఉదయం బాలుని రూపంలోను, మధ్యాహ్నం యువకుని రూపంలోను, సాయంత్రం వృద్ధుడి రూపంలోను ఆరాధిస్తారు. సూర్యుని 3 రూపాలు మనకు ఆలయంలో శిల్పకళా రూపంలో దర్శనమిస్తాయి. ప్రత్యక్ష దైవం సూర్యుడిని ఆరాధించే వారికి కోణార్క్ దేవాలయం ఓ పవిత్రమైన స్థలం. ఆరోగ్యానికి, శక్తికి సూర్యుడు ప్రతీక. సూర్యకిరణాలు ధ్యానానికి, మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి ప్రధాన కారకంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. వేదాల్లోని సూర్య సూక్తం సూర్యుని గురించి సవివరంగా వివరించింది. వేదాలలో సూర్యుడిని ఏ విధంగా కొనియాడింపబడిందో ఆ విధంగా కోణార్క్ ఆలయం నిర్మాణం ఉండటం చాలా విశేషం. కోణార్క్ ఆలయ నిర్మాణమే ఓ ప్రత్యేకం అని చెప్పాలి. ఆలయం మొత్తం సూర్యుడి రథం ఆకృతిలో ఉంటుంది. ఈ రథానికి మొత్తం 24 చక్రాలు ఉంటాయి. 7 గుర్రాలు ఉంటాయి. 24 చక్రాలు గంటలను, 7 గుర్రాలు రోజులను సూచిస్తాయి. ఇక్కడి శిల్పాలను పరిశీలిస్తే మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధం ఎంత బలమైనదో, ఎంతటి విచిత్రమైనదో తెలుస్తుంది. కాకతీయ, చాళుక్య శిల్ప శైలుల మేళవింపుగా ఉంటుంది గంగా శైలి. కోణార్క్ దేవాలయం గురించి తెలుసుకునే ముందు తప్పనిసరిగా ధర్మపద అనే యువకుడి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ధర్మపద చేసిన త్యాగం వల్లనే కోణార్క్ దేవాలయం నేటికి చరిత్రలో నిలబడింది. అటువంటి ఆలయాన్ని మరొకటి నిర్మించేందుకు వీలు లేకుండా పోయింది. సూర్యుడు ఒక్కడే అన్నట్లుగా కోణార్క్ దేవాలయం కూడా ఒక్కటే ఉండాలనే ఉద్దేశంతో ధర్మపద దేహత్యాగం చేశాడు. దేహత్యాగం చేయటానికి కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. 13వ శతాబ్దంలో కోణార్క్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గంగరాజు మొదటి నరసింహదేవుడు సూర్యుని కోసం ప్రత్యేకంగా ఓ దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. సూర్యుడి రథం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాను సూర్యకిరణాలను కాలానికి అనుగుణంగా రథచక్రాలపై పడే విధంగా నిర్మాణాన్ని చేపట్టాలి అన్నది నరసింహుడి ఆలోచన. ఆలయ నిర్మాణ శిల్పులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ విధమైన నిర్మాణాన్ని చేపట్టలేకపోయారు. సంవత్సరాల తరబడి పనిచేసి ఎట్టకేలకు ఆలయ నిర్మాణ భాగం పూర్తి చేశారు. కానీ రథానికి చెందిన ప్రధాన భాగమైన కలశ భాగాన్ని అమర్చడంలోనే సమస్య ఏర్పడింది. కలశం ఏర్పాటు కోసం ఎంత ప్రయత్నించినా పూర్తి కాలేదు. రాజు నుంచి ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలోనే ధర్మపద అనే 16 ఏళ్ల యువకుడు ప్రవేశించాడు. ప్రధాన నిర్మాణాన్ని తాను పూర్తి చేస్తానని భరోసానివ్వటమే కాకుండా కలశ నిర్మాణాన్ని అత్యంత త్వరగా పూర్తి చేశాడు. ఆ కాలంలో ప్రసిద్ధ శిల్పి తండ్రి బిషు మహారాణా కుమారుడే ఈ ధర్మపద. తండ్రి నుంచి శిల్పకళా నైపుణ్యాలను నేర్చుకున్నాడు. ధర్మపద నిర్మాణ శైలిని చూసి రాజు సైతం ఆశ్చర్యపోయాడు. అతని నైపుణ్యం ఆనతి కాలంలోనే దశ దిశలా వ్యాపించింది. గౌరవ మర్యాదలు, పేరును తీసుకొస్తూనే ఆపదలను కూడా తీసుకురాగలవని ధర్మపద సందేహించాడు. తన వలన మిగతా శిల్పుల పరపతి తగ్గిపోతుందేమో అని, వారిపై ప్రభావం చూపుతుందేమో అని గ్రహించిన ధర్మపద త్యాగానికి సిద్ధపడ్డాడు. కోణార్క్ తీరంలోని సముద్రంలో దూకి ప్రాణత్యాగం చేశాడు. కోణార్క్ నిర్మాణం ఒక్కటే ఉండాలని, అటువంటిది మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ధర్మపద దేహత్యాగం చేశాడు. కోణార్క్ అనేది కేవలం ఒక ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, ఆరాధన, ఆత్మత్యాగం, ప్రజల నమ్మకాలకు ప్రతీకగా నిలుస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.